దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశం అది. ఈ రెండవ రాకడని గురించి ప్రకటన 10 రెండవ రాకడ అని ఆ వివాహంలో చెప్పడానికి. ఇదే తలరాయిగా ఆయన వచ్చాడని, భర్తగా వచ్చాడని, ఇప్పుడు వివాహం జరుగుతున్నదని, పెళ్లి జరుగుతున్నదని కొటేషన్స్ కూడా తీసి మరి చదివి నేను దాన్ని బోధించాను. ఎందుకంటే అక్కడ చాలామంది సేవకులు వచ్చారండి. ఎవరైతే ప్రకటన 10 నమ్మరో వాళ్ళు చాలామంది అందులో ఉన్నారు. ఎంటర్ మెసేజ్ వాళ్ళు చాలామంది సేవకులు ఆ మ్యారేజ్కి వచ్చారు. ఆ బ్రదర్ పిలుచుకున్నాడు. కొంతమంది ఆ అమ్మాయి వాళ్ళ తరపు నుండి పిలుచుకున్నారు. ఎందుకంటే అమ్మాయి తరపు నుండి ఉన్న వాళ్ళ నాన్నగారు కూడా పాస్టరే, ఎంటర్ మెసేజ్ పాస్టర్ ఆయన. అలానే వాళ్ళ ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, ఈ బ్రదర్ వాళ్ళ నాన్నగారు కూడా ఎంటర్ మెసేజ్ పాస్టర్. కాకపోతే చాలా వృద్ధుడు, చాలా ముసలివాడు, సీనియర్ కూడా, ఎప్పటి నుండో ఈ వర్తమానంలో ఉన్నాడు. చిన్న సంఘం ఉంది ఆయనకు. అయితే వాళ్ళ కుమారుడు మాత్రం నాకు బాగా కొంచెం దగ్గరగా ఉంటాడు, చాలా క్లోజ్గా ఉంటాడు. అతనే జాన్ వెస్లీ. అతను పిలిచాడు. నా లక్ష్యం నేను ఏదైతే కలుగుండా మ్యారేజ్కి వెళ్ళానో ఆ మెసేజ్ వింటే మీకు అర్థమవుతుంది. ఇది చెప్దామని వెళ్ళిన నేను ఆ మ్యారేజ్కి నేను వెళ్ళిందే ఇదే ఫైనల్ మెసేజ్. వాళ్ళందరికీ, నమ్మని వాళ్ళందరికీ టాటా బాబాయ్ మెసేజ్. ఇక తీర్పు రోజు కలుసుకుందాం. ఎందుకంటే నువ్వు ఎట్లా ఎత్తబడవు. ఎందుకంటే అందులో చెప్పిన ఈ అదృశ్య కలయికలో లేనోడు దృశ్య కలయికలోనికి వెళ్ళలేడు అని చెప్పిన. మ్యారేజ్ ఇక్కడ జరుగుతుంది, ఈ మ్యారేజ్లో లేనోడు అక్కడ దృశ్య కలయికకు వెళ్ళబోయే మ్యారేజ్ అక్కడ దాకా ఉంటుంది. మీకు అర్థమైందని అన్నది. అక్కడికి రాలేడు, పెళ్లి విందుకి రాలేడు అని చెప్పిన నేను. అందులో చాలా క్లారిటీగా చాలా విషయాలు చెప్పిన, కొటేషన్స్ చదివిన నేను. నా లక్ష్యం ఏదైతే ఉండేనో అది నెరవేర్పు జరిగింది. దేవుడిగా వాళ్ళ తర్వాత దేవుడే వాళ్ళ హృదయాలను సంధించాలిగా, దేవుడే వ్యవహరించాలి వాళ్ళ హృదయాలతో, ఆ సేవకుల హృదయాలతో దేవుడే వ్యవహరించాలిగా. అందులో ఎవరైనా దేవుని విత్తనం ఉంటే, దేవుని ఏర్పాట్లో ఉంటే వాళ్ళు ఈ వర్తమానం ప్రకటన 10 ఏంటిదో, విలియం బ్రెన్హామ్ ఏలియా ఎందుకు వచ్చాడో, అది ఎందుకు పరిచయం చేశాడో అవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా దేవుడే కళ్ళు తెరుచును కాక. ఎందుకు అంటున్నానంటే ఈ మెసేజ్ని నేను 40-45 నిమిషాలలో బోధించిన వర్తమానం ఏదైతే ఉందో జస్ట్ 40-45 మినిట్స్లో కంప్లీట్ మెసేజ్ ఇచ్చేస్తాను నేను దాంట్లో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక వినండి జాగ్రత్తగా. కంప్లీట్ మెసేజ్ రెండవ రాకడ మీద చెప్పేశాను. ప్రకటన 10 రెండవ రాకడని, అదే వివాహం అని, అదే ఇప్పుడు జరుగుతున్నదని, ఇప్పుడు జరుగుతున్న దానికి సాదృశ్యంగానే అక్కడ జాన్ వెస్లీ బ్యూలా వివాహం ఇప్పుడు జరుగుతున్నది. వీళ్ళు ఎంత దీవించబడిన వాళ్ళంటే ఇదివరకు జరిగిన వివాహాలలోనో రాబోయే వివాహం, జరగబోయే వివాహమునకు సాదృశ్యంగా జరిగినాయి. కానీ వీళ్ళ వివాహం అలా కాదు, జరుగుతున్న వివాహానికి సాదృశ్యము. ప్రస్తుతం వధువు క్రీస్తు భార్య మరియు క్రీస్తు ఏకమవుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అలానే దానికి సాదృశ్యంగా ఏకమవుతున్నారు. అవన్నీ నేను చాలా క్లారిటీగా చెప్పిన నేను. ప్రభు నాకు కృపనిచ్చాడు, అక్కడ ఆయన దయ చూపించాడు ఈ మెసేజ్ని అక్కడ అందించడానికి. నా లక్ష్యం కూడా అదే. నేను అక్కడ వెళ్ళడానికి లక్ష్యం ఆ మ్యారేజ్కి. ఎందుకంటే మీరే మెసేజ్ బోధించాలని బ్రదర్ జాన్ వెస్లీ నన్ను రిక్వెస్ట్ చేశాడు. మీరే చెప్పాలి, సర్మన్ మీరు బోధించాలి, ఈ వర్తమానాన్ని మీరే చెప్పాలి పాస్టర్ గారు, అందుకే మీరు తప్పకుండా రావాలని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, వర్తమానం చెప్పడానికి నేను ఖచ్చితంగా వస్తాను, కానీ వేరే వాటికి కాదన్నా. ఎందుకంటే అక్కడ చాలామంది హేమాహేమీలు ఉన్నారు. అందులో హేమాహేమీలు ఉన్నారు, మామూలు లేరు. సీనియర్ పాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. అంతా వాళ్ళ ముందు నేను ఇది చెప్పాలని నిర్ణయించుకొని పోయినా, అందించాలనుకున్నా, అందించిన. ఇక ఆ తర్వాత దేవుడి ఎందుకంటే అందరూ యూట్యూబ్ చూడరు కదా అండి. ఇప్పుడు నేను చెప్పే మెసేజ్లు అందరూ చూడరు కదా, వాళ్ళు అసలే చూడరు, వాళ్ళు ఇంకా చాలామంది చూడరు. కాబట్టి అది అందించాలనుకొని అందించేసిన. నా లక్ష్యం పూర్తయింది, దేవుని కృప వలన నా లక్ష్యం పూర్తయింది అక్కడ. ఇది రెండవ రాకడ అని చెప్పే, ఎందుకంటే మన వర్తమానమే రెండవ రాకడ, మన వర్తమానమే వివాహము. మ్యారేజ్ ఆఫీసర్ విలియం బ్రెన్హామ్ ఉండగా వివాహం జరిగిందని చెప్పిన నేను. అది ప్రదానం చేసింది
అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు వివాహం చేస్తున్నది విలియం మ్యారన్ బ్రెన్హామ్ అని చెప్పిన నేను. ఇప్పుడు జరుగుతున్నది ఆ వివాహం అని చెప్పిన. ఆయన వర్తమానంలోనే జరుగుతున్నది అని చెప్పిన. ఏకైక మనిషి కుమారుని రాకడలో ఆ పరిచర్య ఒక మానవ శరీరంలో జరుగుతుండగా ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏకమవుతారన్న కొటేషన్ తీసి చూపించిన నేను. ఇప్పుడు పెళ్లి జరుగుతున్నది, అది ఎత్తబడుట్లో జరగడం కాదు, ఇప్పుడు జరుగుతున్నది అన్న మాట ప్రవక్త చెప్పింది. మనం ఎత్తబడకు వెళ్తున్నది పెళ్లి కోసం కాదు, పెళ్లి విందు కోసం పోతానన్న మాట. ప్రూవింగ్ హిస్ వర్డ్, ఆయన వాక్యమును రుజువు చేయుట అనే వర్తమానంలో 1965లో చెప్పిన వర్తమానంలో కొటేషన్ తీసి మరీ చదివిన నేను. అది తెలుగులో ఇంకా తర్జుమా చేయబడలేదు ఆ పుస్తకం, ఆ మెసేజ్ బుక్. అందుకే ఆ పేర వరకు దాన్ని చదివి వినిపించిన. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అన్నంటే, కొంతమంది కావాలని నా పైన చెడు ప్రచారాలు చేస్తారు. అదేదో వాళ్ళతో కలిసిపోయినాం మనము, వాళ్ళతో ఐక్యతలోకి వెళ్ళిపోయినాం మనము, ఐక్యత అయిపోయింది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్న దయ్యం బట్టిన వాళ్ళు ఉన్నారు. మెసేజ్ విను, నేను చెప్పిన మెసేజ్ విను. నేను అక్కడికి వెళ్ళిన లక్ష్యం ఆ మెసేజ్ చెప్పడానికి. వెళ్ళిన ఆ మ్యారేజ్కి వాళ్ళకి ఆ మెసేజ్ అందించిన దేవుడు కృప వలన. ఎందుకంటే ప్రత్యక్షంగా అయితే వాళ్ళు కూర్చొని ఇనరుగా మనం చెప్పేది, మనల్ని మీటింగ్లకు పిలువరు, మనకు ప్రసంగాలకు అవకాశం ఇవ్వరు, మన మీటింగ్లకు వాళ్ళు అటెండ్ గారు, మనం చెప్పేది వినరు. అవునా కాదా? మరి ఎలాగా అందించాలా? ఇగో ఈ విధంగా. ఇప్పుడు అక్కడ మ్యారేజ్ కాబట్టి ఎవరు లేచిపోవడానికి వీలు లేదు, అక్కడ ఎవరు బడికి వెళ్ళడానికి వీలు లేదు, అక్కడ వాకౌట్ చేయడానికి అది పార్లమెంట్ సమావేశం కాదు, అక్కడ ఖచ్చితంగా కూర్చోవాల్సిందే, ఖచ్చితంగా వినాల్సిందే. విన్నారు. అందుకే అది ఆ తర్వాత దేవుడే వాళ్ళ కళ్ళను తెరుచును గాక, దేవుడే వాళ్ళతో వ్యవహరించును గాక. మనం చెప్పాల్సింది చెప్పినాం. అర్థమైందని అన్నది. దేవునికి స్తోత్రం. ఎవరైనా డినామినేషన్ మనం పిలిస్తే మనం అక్కడికి వెళ్ళి చెప్పేది ఏంటి చెప్పండి? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మీకు దీవెనలు ఇస్తున్నాడు, అదా మనం చెప్పేది? యేసుక్రీస్తు నా బాబాప్సం కరెక్ట్. ఇక్కడ దేవుడు ఒక్కడే, ముగ్గురు లేరని చెప్తాం మనం. వాడు నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. బాంబ్ బ్లాస్ట్ చేసి వచ్చేస్తాం. రెండోసారి పిలుస్తాడు ఇక చెప్పండి నాకు. ఇది అంతే. ఇంకోసారి మ్యారేజ్కి పిలువరిగా. నాకన్నా ముందు, నేను ప్రసంగం చేసే ముందు ఒకళ్ళకు ప్రార్థన చేయమని ఇస్తే ఆ పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? మహిమలో జరగబోయే గొర్రెపిల్ల వివాహమునకు ముంగుర్తుగా ఇప్పుడు వీళ్ళ వివాహం జరుగుతుందని చేసిండు. ఎందుకంటే ఆ బ్యాచ్ అంతా అదే, వాళ్ళు అదే నమ్ముతారు. నేను చూపించిన ప్రవక్త చెప్పిండు, ఇన్విజిబుల్ యూనియన్, అదృశ్య కలిగి. అసలు వివాహం అంటే ఏంటిది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవడం, భార్యలో కుమ్మరించుకోవడం, భార్యలో శరీరధారవడం. ఆ భార్య, ఆ స్త్రీ భర్త యొక్క ప్రతిబింబము చేత, జీవము చేత గర్భవతయి ఆమె ఆ బిడ్డను కనడం, భర్త ప్రతిబింబాన్ని కనడం. ఇప్పుడు కూడా వాక్యము ద్వారా ఈ వధువు గర్భం ధరించిందని ప్రవక్త చెప్పాడు. ఆయన కుమ్మరించుకున్నాడు ఆ విధంగా. అదే వివాహం, అదే అని క్లియర్గా చెప్పిన నేను. ఇక అంత క్లియర్గా బైబిల్లో ఉన్న దానిని, ప్రవక్త చెప్పిన దాన్ని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఇక అది దేవుడికి వాళ్ళకు మధ్యలో ఉన్న విషయం. ఇక మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ అదృశ్య కలయిక నుండి దృశ్య కలయిక వరకు వివాహమే. వివాహం భూమిపైననే జరగాలి. ఇక్కడ నుండి జరిగి అదృశ్య కలయికలో జరిగి మనం ఆయనను మధ్యాకాశంలో దృశ్య కలయికలో ఆయన కలుసుకున్నప్పుడు ఆయన మహిమాశరంలో వస్తాడు, మనము మహిమాశరంలో ఆయన కలుసుకుంటాము. అదికప్పుడు పెళ్లి విందు మొదలవుతుంది. అక్కడ మనం పెళ్లి విందుకి వెళ్తాం. మనం, మీకు అర్థమైందని చెప్పింది. 1000 ఏళ్ల పరిపాలనలో ఏమన్నాడు ప్రవక్త? చెప్పండి కరెక్టే. 1000 ఏళ్ల పరిపాలన ఏంటిది? హనీమూన్. 1000 ఏళ్ల పరిపాలన ఏమన్నాడండి ప్రవక్త? హనీమూన్ అన్నాడు ఆయన. ఉన్నది కొటేషన్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అయితే మనం చెప్పాల్సింది చెప్పేసినాం. నా లక్ష్యం అయితే నెరవేర్పు జరిగింది. నేను ఏ ఉద్దేశంతో వెళ్ళినానో, ఏ లక్ష్యంతో వెళ్ళినానో దేవుడు దాన్ని జరిగించాడు. కొంతమంది కావాలని పనిగొట్టుకొని నా పైన చెడుగా ప్రచారాలు చేశారు. అదిగో వీళ్ళందరూ ఒకటైపోయారు, ఐక్యత అయిపోయింది.
నాకు అది చూసి నవ్వొచ్చింది. ఏం ఆత్మ ఉన్నదరా బాబు మీకు అనుకున్నా నేను. ఏం ఆత్మ ఉన్నదరా బాబు మీకు, ఏం దయ్యం ఉన్నదిరా బాబు మీకు, దయ్యపు అభిషేకాలు ఉన్నాయి మీకు, చెడు ప్రచారాలు చేస్తున్నారు. కొంతమంది అయితే మ్యారేజ్కి అటెండ్ కాకుండానే నా పైన చెడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు మ్యారేజ్కి రాలేదు, మ్యారేజ్ అటెండ్ కాలేదు, మ్యారేజ్లో ఏం జరిగిందో తెలియదు, ఏం తెలవకుండానే కలిసిపోయారు. మార్ బ్రదర్ పోయి కలిసిపోయాడు అక్కడ, రత్న బ్రదర్ మార్ బ్రదర్ వెళ్ళి ఇద్దరు కలిసిపోయారు అక్కడ. మికాయా మీటింగ్కి వెళ్ళాడు, సిద్కియా మీటింగ్కి వెళ్ళిండా లేదా? వెళ్ళి 7వ ముద్రను బోధించి వచ్చాడు అక్కడ. మికాయా బోధించింది 7వ ముద్రాన్ని నేను చాలాసార్లు చెప్పాను, దాని వివరణ కూడా ఇచ్చిన నేను. అది 7th seal విజన్, 7వ ముద్ర ఒక దర్శనాన్ని పొందుకున్నాడు ఆ రాత్రి. నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్ళే ముందు వెళ్ళి చెప్పిండా లేదా? అక్కడ వినబడతలేదు నాకు. మికాయా వెళ్ళాడు, చెప్పేసి వచ్చాడు. అలా చెప్పేసి వచ్చినంత మాత్రాన కలిసిపోయిందా? అక్కడ చెప్పకపోతే రాజీపడినట్టు, అక్కడ ఆయన చెప్పకపోతే వాళ్ళతో కలిసిపోయినట్టు, వాళ్ళతో రాజీపడినట్టు. కానీ ఆయన వెళ్ళి ఏం చేశాడు? సింపుల్గా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మీ అందరికీ దయ్యాలు పట్టిందని చెప్పిండు. చెప్పలేదా? మీ అందరికీ అబద్ధమాడు ఆత్మ ఎవరో కాదు, మీరు ప్రార్థన చేసే దేవుడే పంపిండని చెప్పిండు. తెలియదా మీకు? మీకే స్టోరీ తెలియదా? ఎవరు పంపిండని చెప్పిండు? దేవుడే అబద్ధమాడు ఆత్మను మీ మీదికి పంపాడు అని చెప్పిండా లేదా? వినబడతలే నాకు. అంటే మేమందరం దయ్యం పట్టిన వాళ్ళమా? మేమందరం అబద్ధం ఆత్మతో నింపబడి ప్రవచిస్తానమా? మరి అదే కరెక్ట్. మరి దట్ ఈస్ ద రైట్. మికాయా మీటింగ్కి వెళ్ళకుండా లేడు, ఉన్నాడు, వెళ్ళిండు. కానీ ఏం చెప్పిండు అక్కడ? మెసేజ్ ఇవ్వాల్సింది ఇచ్చేసాడు అక్కడ. పాపం ఆ మెసేజ్ ఇచ్చినందుకు తీసుకుపోయి చెరసాలలో వేసిండు, చెంప మీద కొట్టిండు. బిషప్ వచ్చి చెంప మీద కొట్టిండు సిద్కియా. ఆ 400 మంది ప్రవక్తలకు బిషప్ అతను వచ్చి చెంప మీద కొట్టాడు. తీసుకెళ్ళి చెరసాల వేశారు. కఠినమైన ఆహారము, చేదు నీళ్ళు ఇవ్వమన్నాడు. నేను మరలా వచ్చినాక ఇతని సంగతి చూస్తా అన్నాడు. అప్పుడు ఆయనే ఉన్నాడు, ఇక నువ్వు మళ్ళీ రావిగా, టాటా బాబాయ్, ఇదే ఫైనల్, మన ఇద్దరం కలుసుకునేది. ఇక టాటా బాబాయ్, ఇక నువ్వు కలవో, ఇక నేను నిన్ను కలవ, నువ్వు నన్ను కలవు. అదే ఫైనల్ అయిందా? ఏలియా చెప్పిన ప్రవచనం ప్రకారంగా రక్తము కుక్కలు నాకినే ఆహాబుది. ఫైనల్ అదే అయిపోయిందా? పాపం యోషువ నీతిమంతుడే, కానీ సహవాసాన్ని బట్టి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అనవసరంగా వాంతో సహవాసం పెట్టుకున్నాడు. ఆహాబుతో పెట్టుకున్నందుకు సహవాసం ఎక్కడ తీసుకెళ్ళిందంటే చివరికి సావు దాకా తీసుకెళ్ళింది. చావు దాకా వెళ్ళి బయటకు వచ్చింది పాపం. అయినా యోషపాతుకు బుద్ధి రాలే. తెలుసా మీకు ఆ విషయం? ఆయన కూడా యోషపాతుకు బుద్ధి రాలే. ఎందుకు? యోషపాతు కుమారుడికి యెజబేలు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, అతలియా. యెజబేలు కుమార్తె పేరు అతలియా. అప్పుడు అది వచ్చి ఏం చేసింది? యెరూషలేముకి వచ్చి ఏం చేసింది? అది రాజకుమారులందరినీ చంపడం మొదలుపెట్టింది కదా. కొంతమంది అట్లనే ఉంటారు, నీతిమంతులే, కానీ వాళ్ళు వెళ్ళి అలాంటి సావాసంలో కలిసిపోతారు. కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? మరణ పంచుల దాకా పోతారు, మొత్తం నాశనాన్ని తెచ్చుకుంటారు కుటుంబానికి. తెచ్చుకున్నారా? వివాహం ద్వారా నాశనం వచ్చిందా? అసలు ఇజ్రాయేలు ఇటు 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 యూదా, 2 దేశాలు. ఇజ్రాయేలు రాజుగా ఉన్న అహాబు, అతను చేసుకున్న వివాహం వలననే మొత్తం 10 గోత్రాల వరకు దేవుని శాపం వచ్చింది, విగ్రహార్థన వచ్చింది, బ్యూటీ పార్లర్లు వచ్చినాయి, మొత్తం దేశమంతా విగ్రహాలతో నిండిపోయింది, దాగోను గుడులతో బయలుదేవులతో యొక్క గుడులతో నిండిపోయినవి. కరెక్టేనా? దేవుని శాపం వచ్చింది అక్కడ. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఘోరమైన క్షామం వచ్చినట్టుగా దేవుడు చేస్తాడు అక్కడ, శిక్షించాడు ఆ ప్రజలను. కరెక్టేనా కాదా? మళ్ళీ అదే ఇక్కడ యూదా వాళ్ళలో యూదా రాజు ఎవరంటే యోషపాతు.